హాయ్ హలో. మనం ఈ క్లాస్లో సంఖ్యల గురించి చెప్పుకుందామా. సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో నెంబర్స్ అంటాం. సో ఈ నెంబర్స్ గురించి మనం చర్చించుకుందాం. మనకి మామూలుగా నెంబర్స్ అంటే సంఖ్యలు అంటేనే మనకి ఏం గుర్తొస్తాయి, అనేకమైనటువంటి నెంబర్స్ అనేవి గుర్తొస్తుంటాయి. దాంట్లో ఏమేమి గుర్తొస్తుంటాయి, న్యాచురల్ నెంబర్స్ గుర్తొస్తాయి, హోల్ నెంబర్స్ గుర్తొస్తాయి, ఇంటీజర్స్ గుర్తొస్తాయి. అంటే సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అనే నెంబర్స్ అనేవి మనకు గుర్తొస్తాయా, వీటి గురించి మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటాము, తెలుగులో అయితే సహజ సంఖ్యలు అని అంటాం. ఈ సహజ సంఖ్యలు అంటే ఏమై, మనం నిత్య జీవితంలో ఉపయోగించబడేటటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా సహజ సంఖ్యలు అనవచ్చా. నిత్య జీవితంలో మనం ఉదయం లేచిన కాట నుంచి రాత్రి పడుకునే వరకు ఏమైతే ఉపయోగించబడుతున్నామో ఆ నెంబర్స్ని, ఆ సంఖ్యల్ని మనం సహజ సంఖ్యలు, న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. ఈ న్యాచురల్ నెంబర్స్ని ఎన్ అని క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము. అవి ఎక్కడి నుంచి మొదలవుతాయి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అనంతమైనటువంటి నెంబర్స్ అనేవి ఈ సహజ సంఖ్యల్లో ఉంటాయి. సో ఇవి సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఏం ఈ సహజ సంఖ్యల తర్వాత మనకి ఏం గుర్తొస్తాయి, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు. ఈ పూర్ణాంకాలు అంటే ఏమి, మనము సహజ సంఖ్యలతో పాటు జీరోను కూడా కౌంట్ చేయగలం, జీరోను కూడా లెక్కలోకి తీసుకుంటే, అంటే జీరోను కూడా ఉపయోగించబడినట్లయితే ఆ నెంబర్స్ని మనం హోల్ నెంబర్స్ అంటాం, అంటే సహజ సంఖ్యలు అని అంటాం. అంటే న్యాచురల్ నెంబర్తో పాటు జీరో కూడా కలిగి ఉన్నటువంటి నెంబర్స్నే ఈ పూర్ణాంకాలు, ఈ సహజ సంఖ్యలు అని అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనకు సహజ సంఖ్యలు 1, 2 అట్లా స్టార్ట్ అవుతాయి, కానీ పూర్ణాంకాలు అనేవి జీరోతో మొదలవుతున్నాయి. దానికి న్యాచురల్ నెంబర్స్కి హోల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏమి, సహజ సంఖ్యలని ఒకటి నుంచి మొదలవుతే ఈ పూర్ణాంకాలు అనేవి జీరో నుంచి మొదలవుతాయి. ఓకేనా. సహజ సంఖ్యలన్నీ 1 నుంచి మొదలవుతే ఈ పూర్ణాంకాలు అనేవి జీరో నుంచి అంటే జీరోతో మొదలయ్యే సంఖ్యలను పూర్ణాంకాలని, 1తో మొదలయ్యే సంఖ్యలని సహజ సంఖ్యలని అంటాం. ఓకేనా. మనం ఈ రెండింటి బట్టి ఏం చెప్పవచ్చు, ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకాలు అవుతాయి. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకాలు అవుతాయి. కానీ పూర్ణాంకాలన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ కావు, అంటే సహజ సంఖ్యలు కావు. ఎట్లా, మనకు సహజ సంఖ్యలో 1, 2, 3 ఉన్నాయి కదా, అవి పూర్ణాంకాల్లో కూడా ఉన్నాయి. కానీ ఈ పూర్ణాంకాల్లో ఉన్నటువంటి 0 అనేది సహజ సంఖ్యల్లో రాదు. కాబట్టి పూర్ణాంకం అనేది ఎప్పటికీ సహజ సంఖ్య కాదు, కానీ సహజ సంఖ్య అనేది ఎప్పటికైనా కూడా పూర్ణాంకం అవుతుంది. ఎందుకు, 0 అనేది 1లో 0 అనేది సహజ సంఖ్యలతో సంబంధం కలిగి ఉండదు. 0 అనేది సహజ సంఖ్యలో మొదలవ్వదు. కాబట్టి పూర్ణాంకాలు అనేవి సహజ సంఖ్యలు కావు, కానీ సహజ సంఖ్యలని పూర్ణాంకాలు అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇవి సహజ సంఖ్యలు, ఇవి పూర్ణాంకాలు. నెక్స్ట్ ఇంకా మనకి ఏం గుర్తొస్తాయి, పూర్ణ సంఖ్యలు గుర్తొస్తాయా. చూడండి, ఈ పూర్ణ సంఖ్యలు పూర్ణాంకాలకి పూర్ణ సంఖ్యలకి తేడా గమనించుకోండి. పూర్ణాంకాలకి పూర్ణ సంఖ్యలకి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు వేరు. ఓకే. హోల్ నెంబర్స్ వేరు. ఈ పూర్ణ సంఖ్యలని ఇంగ్లీష్లో ఇంటీజర్స్ అంటాం. దాన్నే జెడ్ అనే అక్షరంతో సూచిస్తాం. పూర్ణాంకాలు వేరు, పూర్ణ సంఖ్యలు అనేటువంటివి వేరు. ఓకేనా. ఇవి పూర్ణ సంఖ్యలు, అవి పూర్ణాంకాలు జీరోతో మొదలవుతాయి. ఈ పూర్ణ సంఖ్యలు అనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. అంటే దీంట్లో ధన పూర్ణాంకాలు ఉంటాయి, రుణ పూర్ణాంకాలు ఉంటాయి. చూడండి, పూర్ణాంకాలు అది పూర్ణ సంఖ్యలు అంటే 0 +or-1 +or-2 +or-3 అండ్ సో +or- వరకు ఉంటాయి. ఓకేనా. అనంతమైనటువంటి రుణ ధన సంఖ్యలనే పూర్ణాంకాలు అంటాం. అనంతమైనటువంటి రుణ ధన సంఖ్యలనే పూర్ణ సంఖ్యలు అని అంటాం. సో దీంట్లో
ధనపూర్ణ సంఖ్యలు అంటే ఏం చేస్తాం? 0, 1 అంటే ధనాత్మకమైనటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా ధనపూర్ణ సంఖ్యలు అని అంటాం. ఓకేనా? ధనాత్మకమైన సంఖ్యలన్నిటినీ కూడా ధనపూర్ణ సంఖ్యలు అంటాం. వీటిని ఇంగ్లీష్లో పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ నుంచి 0, 1, 2, 3, 4 అండ్ సో అనంతమైనటువంటి నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో అన్నీ కూడా ధనాత్మకమైన నెంబర్స్. ఈ ధనాత్మకమైనటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా ధనపూర్ణ సంఖ్యలు అంటాం. అదేవిధంగా రుణాత్మకమైన సంఖ్యలు కూడా ఉంటాయి కదా, 0, -1, -2, -3 అండ్ సో ఆన్ −∞ వరకు ఉంటాయి. వీటన్నిటిని కూడా రుణపూర్ణ సంఖ్యలు అని ఇంగ్లీష్లో అయితే నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. తెలుగులో అయితే రుణపూర్ణ సంఖ్యలని, ఇంగ్లీష్లో అయితే నెగిటివ్ ఇంటీజర్స్ అని అంటాం. ఈ ధన రుణ పూర్ణ సంఖ్యలన్నిటినీ కలిపి పూర్ణ సంఖ్యలు అని అంటాం. ఓకేనా? పూర్ణ సంఖ్యలు అంటే ఏం లేదు, ధనాత్మకం ఉంటాయి, రుణాత్మకం ఉంటాయి. అంటే పాజిటివ్ నెగిటివ్ 2 నెంబర్స్ని కలిగి ఉన్నటువంటి సంఖ్యలనే ఇంటీజర్స్ అంటాం. ఓకేనా? ఈ ధన సంఖ్యలు కూడా అంటే సంఖ్యారేఖపై కుడివైపుకు ఉండే సంఖ్యలన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు. మనం ఒక సంఖ్యారేఖను తీసుకున్నట్లయితే ఆ సంఖ్యారేఖపై కుడివైపున ఉన్న సంఖ్యలన్నీ కూడా ధనపూర్ణ సంఖ్యలు అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా అదే సంఖ్యారేఖపై ఎడమ వైపున ఉంటే వాటన్నిటిని కూడా నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఈ సంఖ్యారేఖపై నెగిటివ్ ఇంటీజర్స్ అనేవి ఎడమ వైపున ఉంటాయి. ఓకేనా? అంటే రుణపూర్ణ సంఖ్యలన్నీ కూడా సంఖ్యారేఖకి ఎడమ వైపున, ధనపూర్ణ సంఖ్యలు అనేవి సంఖ్యారేఖకు కుడివైపున ఉంటాయి. ఓకే, ఇవి పూర్ణ సంఖ్యలు. సో ఏమేమి తెలుసుకున్నాం? సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. వీటితో పాటు సరి సంఖ్యలు, బేసి సంఖ్యల గురించి తెలుసుకుందామా? సరి సంఖ్యలు. ఈ సరి సంఖ్యలు అంటేనే మనకి ఏం చెప్పచ్చు? 2తో అంటూ 2 అనే అక్షరం, 2 అనే నెంబర్తో ఖచ్చితంగా భాగించబడేటటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా సరి సంఖ్యలు అనవచ్చు. 2తో ఎగ్జాక్ట్గా అంటే 2 అనే నెంబర్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేటువంటి నెంబర్స్ అన్నిటి కూడా సరి సంఖ్యలు. 2తో ఖచ్చితంగా భాగించబడాలి ఈ సరి సంఖ్యలు అనేవన్నీ కూడా. అదేవిధంగా 2 వరుస సంఖ్యల మధ్య తేడా అనేది 2 ఉండాలి. 2 వరుస సంఖ్యలు, మళ్ళీ మీరు ఒక నెంబర్ ఇక్కడ మళ్ళీ 2 నెంబర్స్ తర్వాత 3వ నెంబర్కి డిఫరెన్స్ చూసుకున్నప్పుడు 2 అట్లా కాదు. 2 వరుస సంఖ్యల మధ్య తేడా 2 ఉంటే ఆ సంఖ్యలనే సరి సంఖ్యలు అంటాం. ఇప్పుడు చూడండి, 2కి 4కి మధ్య తేడా ఎంత ఉంది? 2. అదేవిధంగా ఈ 2 కూడా 2తో ఖచ్చితంగా భాగించబడతాయా? సో అందుకే ఇవి సరి సంఖ్యలు అంటాం. దీన్నే 2nతో సూచిస్తాం. ఈ సంఖ్యలని 2n అనే దాంతో సూచిస్తాం. నెక్స్ట్ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు O అనే అక్షరంతో సూచిస్తాము. ఇవి చూడండి, 1, 3, 5, 7, 9 అండ్ సో ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. వీటిని దేంతో సూచిస్తాం? 2n-1, 2n-1తో సూచిస్తాం. సరి సంఖ్యలనేవి 2nతో సూచిస్తాము, బేసి సంఖ్యలనేవి 2n-1తో సూచిస్తాం. ఓకేనా? ఏం చెప్పుకున్నాము? నెంబర్స్లో ఫస్ట్ సహజ సంఖ్యల గురించి చెప్పుకున్నాం. ఈ సహజ సంఖ్యలు మన నిత్య జీవితంలో ఉపయోగించబడే సంఖ్యలు. వీటి ఫస్ట్ N అనే అక్షరంతో సూచిస్తాము. ఇవన్నీ కూడా 1తో మొదలవుతాయి. అనంతమైన నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ అంటే ఏం లేదు, సహజ సంఖ్యలతో పాటు 0ను కూడా కలిగి ఉంటే వాటినే హోల్ నెంబర్స్, పూర్ణాంకాలని అంటాం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే 0తో పాటు పాజిటివ్ నెగిటివ్ 2 కలిగినటువంటి నెంబర్స్నే ఇంటీజర్స్ అంటాం. అంటే 0తో పాటు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను 2 కలిగి ఉన్నటువంటి సంఖ్యా సమితిని పూర్ణ సంఖ్యలు అంటాం. ఇది. నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం? ఈ ధనపూర్ణ సంఖ్యలన్నీ కూడా సంఖ్యారేఖకి ఎటువైపు ఉంటాయి? కుడివైపున ఉంటాయి. అదేవిధంగా
రుణపూర్ణ సంఖ్యలు అంటే నెగిటివ్ ఇంటిజర్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? సంఖ్యా రేఖకి ఎడమ వైపున ఉంటాయి. ఈ ధనపూర్ణ సంఖ్యలను Z+ గాను, రుణపూర్ణ సంఖ్యలను Z- గాను సూచిస్తాం. ఓకే, నెక్స్ట్ సరి సంఖ్యలు అంటే ఏం చెప్పుకున్నాం? 2తో ఖచ్చితంగా భాగించబడేటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా సరి సంఖ్యలు అని చెప్పచ్చు. ఈ సరి సంఖ్యలను 2n అనే నెంబర్తో సూచిస్తాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? బేసి సంఖ్యలు చెప్పుకున్నాం. బేసి సంఖ్యలు అంటే 2n-1తో సూచిస్తాం. అంటే 2తో డివిజిబుల్ కానటువంటి నెంబర్స్ని, అంటే 2తో ఖచ్చితంగా భాగించబడేటువంటి నెంబర్స్ అన్నిటినీ బేసి సంఖ్యలు అంటాం. ఈ బేసి సంఖ్యలను ఓన్ అక్షరంతో సూచిస్తాం. సరి సంఖ్యలు ఈ అనే క్యాపిటల్ ఈ అన్తో సూచిస్తాం. సరి సంఖ్యలు 2nతోనూ, బేసి సంఖ్యలు 2n-1తో సూచిస్తాం. ఓకేనా? ఇది నెంబర్స్ గురించి మనకి బేసిక్స్. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని నెంబర్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.